అమలు జరిగిపోయింది అని బొంకుతున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి ప్రజలకు మనం గుర్తు చేయవలసిన అవసరం ఉంది. ఎవరికైనా నెలకు 2,500 రూపాయలు వచ్చినాయా? మహిళలకు ఎవరికైనా వచ్చినాయా? 4,000 వచ్చినాయా? పెద్ద మనుషులకు 4,000 కాదు, ఉన్న 2,000 జనవరిలో ఎత్తగొట్టిండు. మనం ఇచ్చిన 2,000 జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. 4,000 ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ఇంకా సిగ్గులేని ముచ్చట ఏంటంటే, ఘోరమైన ముచ్చట, నేను రైతు భరోసా ఇచ్చినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు భరోసా అంటే ఏంది? 15,000 పడ్డాయా? ఎవరికైనా 7,500? రైతు భరోసా ఇచ్చేసినట్టు. రైతు బంద్ అంటేనేమో 10,000. రైతు భరోసా అంటే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఎవరికైనా 15,000 కానీ 7,500 కానీ? ఒక్క మనిషికి రాలే. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది అంటే, ఇప్పుడు మనలు ఊళ్ళలో చెప్తారు పెద్దలు, ఊసర వెళ్లి రంగులు మారుస్తుందని చెప్తారు. ఊసర వెళ్ళేమో రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి గారేమో తేదీలు మారుస్తుంది, తారీఖులు మారుస్తుంది. మొదలు డిసెంబర్ 9 అన్నాడు, ఇప్పుడు 15 ఆగస్టు అంటాడు. ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్లు పెడుతుంది. అంజన్న మీద ఒట్టు అంటాడు, ఆడపోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు అంటాడు, అటుపోతే జోగులాంబ తల్లి మీద ఒట్టు అంటాడు, ఈడికాస్త వేములవాడ రాజన్న మీద ఒట్టు అంటాడు. మొత్తానికి దేవుని మీద ఒట్లు, కేసీఆర్ కు తిట్లు. చేసింది ఏందా ఈ 4.5 నెలల్లో అంటే, కేసీఆర్ ను తిట్టుడు, దేవుళ్ల మీద ఒట్లు. ఇది ఒక్కటే పని, చిల్లర మాటలు, ఉద్దర పనులు తప్ప చేసిందైతే ఈ 4.5 నెలల్లో ఒక్కటి కూడా చక్కటి పని లేదు. దయచేసి మీతో నేను కోరేది, మీ అందరికి కూడా నేను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి, నా కోసం కాదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి శైలావట్టు. అందరా ఊళ్ళల్లో అభిప్రాయం ఇదేనా? పక్కానా? ఈ మాట పక్కా అయితే మీరు చెప్పింది వాస్తవం అయితే, ఈ మాట పక్కా అయితే నేను మీకు మంచి ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటంటే, మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపిండ్రి, 6 నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు. 10-12 గెలిపింది చాలు మాకు. అంతకంటే మీరు ఎండలలో బయట తిరిగి బేదారు కాకుండ్రి, ఎవ్వంతో పంచాయతీ పెట్టుకోకుండ్రి, ఎవరిని కొట్టకుండ్రి, తిట్టకుండ్రి. కేవలం 13 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టుండ్రి. తప్పకుండా 10-12 ఎంపీలకి మనం గెలిస్తే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని 6 నెలల్లోనే శాసించే పరిస్థితి వస్తుంది. ఇది నేను చెప్పేది ఏదో ఊహాజనితమైన ముచ్చట కాదు, ఇది బరాబర్ జరిగి తీరుతుంది. మీరు యాద పెట్టుకోండి. ఈ మంచి ఉపాయం ఉండగా ఇక మనం గందరగోళ పడవలసిన అవసరం లేదు. ఇదివరకేమో ఎప్పుడు తంగలపల్లి టాప్ ఉంటుండే. నాకు మెజారిటీ విషయంలో 5 ఎలక్షన్లలో 4 ఎలక్షన్లలో తంగలపల్లి టాప్. ఈ ఒక్కసారి మాత్రం కొద్దిగా ఏమైందో నా మీద కోపం వచ్చినట్టుంది మీకు. మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేనేమైనా తప్పు చేస్తే దయచేసి మనసులోకి వెళ్ళి తీసేయండి. నా వైపు నుంచి ఏమైనా చిన్న తెలియకనో తెలిసో తప్పులు జరిగితే దయచేసి మన్నించండి. కానీ ఈ ఎలక్షన్ మాత్రం మనందరికీ కీలకం. తెలంగాణకు ఒక గొంతు ఉండాలి. పార్లమెంటులో తెలంగాణ కండువ వేసుకున్న వాళ్ళు, గులాబీ కండువ వేసుకున్న వాళ్ళు పార్లమెంట్ లో బరాబర్ ఉండాలి. ఉండకపోతే మనకే నష్టం జరుగుతుంది. ఎట్లా నష్టం జరుగుతుందో కూడా నేను చెప్తా. ఒక 4 పాయింట్లు చెప్తా, దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఒకటి, రేపటి రోజున ఇప్పుడు గోదావరి నీళ్లు కేసీఆర్ ఉన్న రోజులు తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం లెక్క నీళ్లు ఉంటుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఉన్నాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు మాయమైనవి, కరెంటు కష్టాలు చాలా అయినాయి, మళ్ళా మంచిళ్ల కోసం గోస చాలా అయింది, మోటార్లు గాలుడు చాలా అయింది, కరెంటు కోతలు ఎండాకాలం నాగమాగం చేస్తున్నాడు. బోనస్ కాదు, కొత్తగా 500 బోనస్ ఇచ్చుడేమో ఉత్తముచ్చట్నే. అది ఉన్న ఆఖరికి ఇవాళ గింజలు కూడా కొనని దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? నాకంటే బాగా మీకే ఎరుక. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్ లో అంటే 4 కారణాలు చెప్తాను. బీజేపీ వాళ్ళు ఖుల్లా చెప్తున్నారు, మేము 400 గెలుస్తాం, 400 గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు తీసి పారేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. నేను మీ అందరికి గుర్తు చేసేది ఒకటే, ఇలా కాంగ్రెస్ పార్టీలో బీజేపీతో కొట్లాడే దమ్ము లేదు. ఇక్కడ మనకు కరీంనగరే గొప్ప ఉదాహరణ. దానికి కరీంనగర్ లో ఇవాళ ఎవరినో తీసుకొచ్చి పెట్టిరు కాంగ్రెస్ అభ్యర్థిని. ఆ కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇప్పుడు నిల్చున్నాయని తంగలపల్లికి వచ్చి కాంగ్రెస్ కండువా వేసుకోకుండా రోడ్డు మీద నిలబడితే
ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు. గంట సేపు నిలబడ్డా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు. ఆయన ఎవడో ఎవరికి తెలియదు. పాపం బస్ కోసం ఎదురు చూస్తున్నామో ఎవడో అనుకోవద్దు. అట్లాంటి పరిస్థితి. ఎవరినో అనామకుడిని తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టింది. రేపు పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వీళ్ళు బీజేపీతో కొట్లాడే దమ్ము వీళ్ళకు ఉంటుందా ఆలోచించండి. రేపు ఈ రిజర్వేషన్ల రద్దు జరుగుతున్నది, రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ అనుకుంటే అడ్డుకునే శక్తి ఉన్న ఒకే ఒక్క పార్టీ మన గులాబీ దండు, మన కేసీఆర్ దండు తప్ప వీళ్ళతో కాదు. రెండవది, మోడీ గారు ఈ మధ్యన మాట్లాడుతున్నాడు, గోదావరి నీళ్లను తీసుకుపోయి కిందికి కలుపుతా, అటు కావేరీలో కలుపుతా, కర్ణాటకలో తమిళనాడులో అంటుంది. ఆయనకేంటంటే కర్ణాటకలో తమిళనాడులో ఓట్లు కావాలి కాబట్టి కిందికి తీసుకుపోయి కలుపుతా అంటుంది. ఇక్కడ మన అవసరాలు తీరకుండా, గోదావరి మీద మన అవసరం మొత్తం తీరకుండా కిందికి కలుపుతామంటే దాన్ని కొట్లాడవలసిన బాధ్యత, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటది. అది కాంగ్రెస్ ఎంపీలతోని బీజేపీ ఎంపీలతోని కానే కాదు. అందుకే గులాబీ కండువా వేసుకున్న ఎంపీ మన బోయిన్పల్లి వినోద్ కుమార్ పార్లమెంట్ లో ఉండాలి. గోదావరి జలాలు రేపు మన కరీంనగర్ పార్లమెంట్ కు పూర్తి స్థాయిలో రావాలి అంటే, మళ్ళొక్కసారి ఇక్కడ నీళ్లతో కలకల్లాడాలి మన సిరిసిల్ల అంటే తప్పకుండా ఈ గులాబీ కండువా వేసుకున్న వ్యక్తి మాత్రమే పార్లమెంట్ లో ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మూడవ మాట, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నది. హైదరాబాద్ ను జూన్ 2 తర్వాత, ఎందుకంటే ఈ జూన్ 2వ తారీఖు 10 ఏళ్లు నిండుతుంది ఉమ్మడి రాజధానిగా. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఏమని, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. తప్పకుండా దాన్ని అడ్డుకోవాలంటే కూడా ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి. బోయిన్పల్లి వినోద్ కుమార్ ఖచ్చితంగా గలం విప్పాలి, పార్లమెంట్ లో కొట్లాడాలి. నాలుగో మాట, మీరందరూ అడిగితేనే కదా తంగలపల్లి మండలం అయింది, రాజన్న సిరిసిల్ల జిల్లా అయింది. ఇలా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కుల్లా, నేను రద్దు చేస్తా జిల్లాను, పార్లమెంట్కి ఒకటే జిల్లా ఉండాలి, కరీంనగర్ పార్లమెంట్ లో ఒకటే జిల్లా ఉండాలన్నట. అయితే కరీంనగర్ ఉండాలన్నట, లేకపోతే సిరిసిల్ల ఉండాలన్నట. మరి నేను అడుగుతున్నా, రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా మనం ఏర్పాటు చేసుకున్నాం, కలెక్టర్ని ఇక్కడనే పెట్టుకున్నాం, అందరు జిల్లా అధికారులు ఇక్కడనే ఉన్నారు. మరి జిల్లా ఉండాలి అంటే కొట్లాడేందుకు మనం ఉండాలి, గులాబీ కండువా ఉండాలి, ఇంకొకరితోని కాదు, బీజేపీతో ఇంకొంతో కాదు. దయచేసి యాద పెట్టుకోండి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటి, మనకు 100 ఉండొచ్చు, మనకు చిన్న చిన్న తాకులాటలు, చిన్న చిన్న పంచాయతీలు ఉండొచ్చు, కానీ ఈ ఎలక్షన్ లో ఒక 10-12 సీట్ల కింద మీరు గెలిపిస్తే 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు అనే అతి ముఖ్యమైన మాట మీరు మర్చిపోకండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో లేడు అనే మాట చాలా మంది రైతులు, చాలా మంది ఆడబిడ్డలు, సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు మళ్లీ చాలా అయినాయి. మీరు చూస్తున్నారు, 10 ఏళ్లు ఆత్మహత్యలు అనే మాట వినవాళ్లే. మళ్లీ మొన్ననే పద్మానగర్ లో, మొన్ననే ఇక్కడ తంగలపల్లి మండలం పద్మానగర్ లో ఒక సోదరుడు అంకారపు, తన పేరేందే, మల్లేశం గారు చనిపోతే నేనే పోయినా స్వయంగా కలిసి వచ్చిన. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే 10 ఏళ్ళిన వాళ్లే ఆత్మహత్య అనే మాట మళ్ళీ అలా మళ్ళా చాలా అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, కరెంటు లేదు, మళ్ళా ఆత్మహత్యలు మళ్ళా చాలా అయినాయి. ఈ దుస్థితి పోవాలంటే మళ్ళీ ఈ గులాబీ కండువా ఎగరాలే, ఖచ్చితంగా తెలంగాణ కలకల్లాడుతూ మళ్ళీ లక్ష్మీ కళతోని మంచిగుండే రోజు రావాలి. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు తెలుసో తెలియకనో జరిగితే మనసులోకి తీసేయండి. మిగిలిందే 4 రోజులు, సరిగ్గా 4 రోజులు. ఈ 4-5 రోజులు గట్టిగా మనందరం కూడా ఎక్కడోళ్ళం అక్కడ, ఎవల ఊర్లే వారు, ఎవల బూతుల వాళ్ళు, మనం మన చుట్టాలకు, మన దోస్తులకు, మన ఇంటి పక్కలకు గట్టిగా చెప్పుకుంటూ ఎండ దెబ్బ తినకుండా పొద్దున పూట 1 గంట, సాయంత్రం 1 గంట గట్టిగా ప్రచారం చేస్తే మంచి రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉన్నది. మీ అందరితో ప్రార్థన ఒకటే, నాకు తెలుసు ఈ ఎలక్షన్ లో మన పోటీ కాంగ్రెస్ తో లేదు. నాకు తెలిసి కాంగ్రెస్ 3వ ప్లేస్, కరెక్టేనా? 3వ స్థానమేనా? మన పోటీ ఉన్నది బీజేపీతో. మరి బీజేపీ విషయంలో కూడా ఒక 2 విషయాలు దయచేసి మీరు మనసుకి ఎక్కించుకోండి, 10 మందికి చెప్పండి. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చినాడు మోడీ గారు. ఇక్కడ మనం అధికారంలోకి వచ్చినాం తెలంగాణలో, అక్కడ బీజేపీ వచ్చింది ఢిల్లీలో. ఇవాళ నన్ను ఎవరైనా అడిగిర్రనుకో, మీ వినోద్ కుమార్ కు మీ పార్టీకి ఎందుకు ఓటేయాలనే, నువ్వేం చేసినావు అసలు సిరిసిల్లకు అని నన్ను ఎవరైనా అడిగితే, నేను ఒక బండి ఎక్కి బండి మీద కూర్చోబెట్టుకొని గంట చెప్పి చూపెడతాను, గంట సేపు.
అన్ని చూపెడితే ఏమేం పనులు చేసినాము. జిల్లాల వ్యవసాయ కాలేజ్ నుంచి మొదలు పెడితే మనం పెట్టిన చెట్లు, మనం తెచ్చిన నీళ్లు, గోదావరి నీళ్లు, మనం చేసిన జిల్లా కలెక్టర్ ఆఫీసు, జిల్లా ఎస్పీ ఆఫీసు, మనం తెచ్చిన నర్సింగ్ కాలేజు, అవతల పోతే బ్రహ్మాండమైన బైపాస్ రోడ్డు వెంకటాపూర్ దాకా, దాని మీద మెడికల్ కాలేజు, యువతలకి ఇంజనీరింగ్ కాలేజు, అక్కడికి మళ్ళా ముంగటికి పోతే పెద్ద అపారల్ పార్కు, సిరిసిల్ల నేతన్నల కోసం చేసిన పనులు, రైతుల కోసం చేసిన పనులు, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, ఒక గంట సేపు ఏ ఊళ్ళో ఏం చేసినాం తప్పకుండా చూపెట్టే సత్తా మనకున్నది. ఏ ఊరికి పోయినా మనం పోసిన సీసీ రోడ్లున్నాయి, మనం కట్టిన కమ్యూనిటీ హాల్లున్నాయి, మనం కట్టిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణాలున్నాయి. ఒకటి రెండు కాదు, బ్రహ్మాండంగా గంటన్నర సేపు మొత్తం